మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం ఇది. అర్హులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తాం. నాడు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు నేడు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే డిజిటల్ హెల్త్ కార్డు, రేషన్ కార్డుల పంపిణీ రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట 47వ డివిజన్, బాలాజీ నగర్, భవానీ నగరులలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్లలో ప్రతి వార్డులలో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణం పనులు చేపడతామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మంజూరు చేసిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి నాణ్యత ప్రమాణాలు అమలు చేస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంతో అభివృద్ధి సంక్షేమం జోడెడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని, మళ్లీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులను, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. 47వ డివిజన్ బాలాజీ నగర్లో ఇలా రోడ్లు కొన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి పట్టణంలో ప్రతి వాడ, ప్రతి డివిజన్లో ప్రతి వాడ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయటమే కాకుండా తగిన సమయం లోపలనే వర్క్ కంప్లీట్ చేసే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే మిగతా ఏ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏ చెక్కులు కానీ వచ్చినా వాడలు తిరుగుతూ వాడలలో ఇచ్చుకుంటూ మరి ఒక సర్టన్ టైం అనేది పెట్టుకున్నాం. అప్లై చేసిన ఈ సమయం లోపలనే కంప్లీట్ చేయాలి. ఏదో మాటల ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి పోవటం అనేది కాకుండా చేతల ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అనేది నిరూపించుకోవటమే మా యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది.